మాట్లాడేది? అదే ఎవరు? యశ్వంతియా? టీచర్ ఆడియో కరెక్ట్ గా లేదు, డైరెక్ట్ గా నేను వినిపిస్తాను. ఒక నిమిషం సార్. మనోజ్ సార్ ఒక నిమిషం సార్. ఆయన ఏదో ఆడియో పంపించారమ్మా, ఒక్కసారి నేను వినిపిస్తాను, మీతో మాట్లాడతాను. కాదనడం లేదు, నేను ఒక్క మాట చెప్తున్నా వింటారు. ఇప్పుడు ఒక్కసారి నా ఆడియో వినిపిస్తానమ్మా, ఒక్క సెకండ్. దానిలో తప్పుంది సార్. ఫోన్ చేయను. ఏ నెంబర్ ఫోన్ చేసే ఉంది? ఏ నెంబర్ ఫోన్ చేసేది? ఏ నెంబర్ చేయనా? ఎవరు ఎవరు మాట్లాడేది? అదే ఎవరు? యశ్వంతియా? యశ్వంతి అని పడింది. నేను నీకెందుకు తాళి కట్టుండి దొరకమోరే పోలీస్ స్టేషన్కి. అదే వాడిని దొరుకుని రేపు తలాతో పోయినామంటే ఎవడు తాళి కట్టాడు, ఎవడు నెలలో తాళి కట్టాడు, ఏటేలో కట్టాడు పోతే నేను రేపు ఏటేలో వచ్చినా మేము చెప్తాం. రేపు నేను యాడున్నా, నేను నువ్వు తాళి కట్టిన రోజు నేను యాడున్నాను, ఏం పని చేస్తాను తలాతో సాయం దాకా. నేను సీసీ కెమెరాస్ ఫుటేజ్ నాకు ఉంది, నేను పెడతా ఎక్కువ. నువ్వు రేపు నాకు వాడి మీద డౌట్, వాడే కట్టాడేమో తాళిని. పిలిపి రమ్మా, నాకు వాడి మీద డౌట్, వాడు మళ్ళా కట్టాడేమని. లేలా వాడే కట్టాడు తాళి. వాడిని పిలిపించి చెప్తా ఫస్ట్. వాడిని మెత్త కొడతా, వాడే తాళి కట్టినాడు. నాకు వాడి మీద డౌటే, వాడే కట్టుంటాడు తాళి నాకు తెలుసు. నువ్వు పిలిపి ఫస్ట్ ఏవో వచ్చి కట్టుంటాడు, కనేసి పెట్టాడు, మళ్ళా వచ్చి ఫస్ట్ మొగుడు కదా కట్టుకుంటా ఉంటాడా. మొగుడు మీద మోజు ఉంటది, కడతాడు. అంత సీన్ లే. ఫస్ట్ మొగుడే, ఫస్ట్ లోవరే. వాడిని పిలిపించు రేపు. రాని ఏమే సరే. నేను నిన్న ఎప్పుడు తాళి కట్టాను నీకు? అదే కాదు, నేను మామూలు అడుగుతున్నా. నీకు ఎప్పుడు తాళి కట్టినా? ఎక్కడ తాళి కట్టినా? మధ్యాహ్నం నిన్న మొన్న మధ్యాహ్నం ఎప్పుడు కట్టినా? రైట్ వినయ్, ఇక్కడ కూడా తను ఒప్పుకున్నట్టుగా లేదు కదా ఈ ఆడియోలో. ఏదండి ఈ ఆడియోలో తను హరీష్ తన భర్త, మొదటి భర్త అని ఎక్కడ ఒప్పుకున్నట్టు లేదు కదా. అన్ని ఇట్లా రూమర్స్ క్రియేట్ చేసి మాట్లాడిస్తాం. మన పోలీస్ స్టేషన్ ఏమన్నారంటే నీ ఫస్ట్ భర్తను పిలిపించండి మా అంటే. ఆ రోజు ఆడియో కాల్ మాట్లాడితే నేను ఫస్ట్ అదే చెప్తాను లైవ్ లో. మీకు మీరు విన్నట్లేదు సరిగ్గా. ఏముంటుంది, హరీష్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు, వాళ్ళు రమ్మని చెప్పామని చెప్పింది. అంటే వాళ్ళు వస్తారంటే ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు వస్తున్నారేమో బహుశా. చెప్పింది కాబట్టి. రైట్, ఒక్కసారి మీ అమ్మ ఇందాక మీరు హరీష్ అంటున్నారు కదా. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ హిమ్, బట్ మీపై ఉన్నటువంటి ఆరోపణ మీరు తొలగించుకోవాలనుకుంటే మీ ఇష్టం అది. మీరు వారితో మాట్లాడించండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారు వారితో మాట్లాడిస్తాను, వారితో మాట్లాడండి. లైవ్లో మీరు కాల్ చేయండి. ఎవరు సార్? మీరు వాళ్ళ అత్త, మీ అత్త అని అంటున్నాడు ఆయన. ఎవరు ఉన్నారంట కదా హరీష్ వాళ్ళ పేరెంట్స్. అంటే మీరే కాల్ చేయండి సార్, నాకు ప్రాబ్లం లేకపోతే మీరే కాల్ చేయండి. ఇప్పుడు నేను మూడో వ్యక్తి ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, బికాజ్ నాకు తెలియదు కాబట్టి. మీరు ఆరోపణ చేస్తుంది వినయ్ పైన, మీరు బాధితురాలుగా ఉన్నారు కాబట్టి మీరు కాల్ చేయండి. ఎందుకంటే అవును సార్, నేను కాల్ చేస్తాను. ఇప్పుడు దొంగ కాకపోతే, నన్ను కడుపు చేయకపోతే నువ్వు తిరుపతి వదిలి నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? ఇప్పుడు నేను వారం నుంచి రోడ్డు మీద నా పరిస్థితి ఆడబిడ్డకి నేను ఎట్లా బతకాలా చెప్పండి. నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, నేను ప్రూవ్ చేపిస్తా. డిఎన్ఏ టెస్ట్ నేను రెడీ ఉన్నా. ఇంకా దీని నుంచి ఇంకేం చెప్పాలి? ఏం పేపర్ అది వినయ్? ఏం పేపర్? మొన్న హరీష్ దగ్గరికి వెళ్ళి మదనపల్లిలో ఏదో వాళ్ళకి మాకు మీకు సంబంధం లేదు, ఇంకా నేను మీ దగ్గరికి రాను ఇంకా అని చెప్పి. సార్ మనోజ్ సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం చెప్పండి అమ్మా. ఆ పేపర్ కూడా ఈ అబ్బాయి ఏమన్నాడు, మీ ఇద్దరికి ఏముందో నాకు తెలియదు, నువ్వు అబ్బాయి దగ్గర సంబంధం లేని రాపించుకోరా, మళ్ళీ రేపు నేను నిన్ను చేసుకుంటే వాడు నా పిల్లల్ని వచ్చి తీసుకోబోలేదని మాట్లాడారు వినయ్. వినయ్ చెప్పడం మూలంగా మీరు రాయించుకొచ్చారా? అవును సార్, అబ్బాయి రేపు నేను చేసుకుంటే వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను రాపించుకొచ్చాను అన్నారు. నేను చెప్పాను, ఏమని చెప్పాను, ఇప్పుడే హరీష్ ఉన్నాడు కదా, అబ్బాయిని తీసుకురామంటే అబ్బాయి ఆడు, ఆ అబ్బాయి లేడు అంటే. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు కప్పిపుచ్చుకోవద్దు, ఇది లైవ్.
ఏం మ్యాథ్స్ ఎందుకు ఈ అమ్మాయి వదిలేశారు మీరు ఈ విధంగా అంటే, అప్పుడు వాళ్ళు అమ్మాయి చెప్పిన మాట లేదు బాబు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే కదా బయటకు పోతా ఆడిపోతుంది ఇడిపోతా ఉంది, నేను చెప్పిన మాట కట్టలేదు. లేదు వినయ్ మీకు తెలిసినప్పుడు అప్పుడే వదిలేయాల్సింది కదా. ఇప్పుడు మీకు మీరు ఒక విషయం, మీరు ఫస్ట్ ఈ అమ్మాయిని ప్రేమించారా లేదా? మీ అమ్మాయి అంత క్లోజ్ గా దిగారంటే నాకు తెలిసిన లేదు మీరు ఒక విషయం అడిగిన సమాధానం చెప్పండి. మీరు ఈ అమ్మాయిని ప్రేమించారా లేదా? అంత క్లోజ్ గా ఫోటోలు దిగారు, రోజు సాయంత్రం గంట సేపు బయట తిరుగుతూ ఉండేవారట, తనని రూమ్ కి తీసుకెళ్తూ ఉండేవారట. రోజు ఎక్కడ తిరగలేదు, రోజు ఎక్కడ రోజు కావాలంటే నా హాస్టల్ సీసీ ఫుటేజ్ ఎత్తిపిస్తా. అమ్మాయి పరిచయం అయింది, ఫోన్ చేసింది. ఫస్ట్ లో పెళ్లి మ్యాటర్ లవ్ మ్యాటర్ లేదు, ఆ అమ్మాయికి తెలుసు. లవ్ చేసింది, సరే లవ్ చేస్తున్నా అని చెప్పింది. లాస్ట్ ఏమైంది, పెళ్లి కావాలని చెప్పింది. పెళ్లి అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్పింది. నేనేమన్నా ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు, ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉందంటే నేను నీ ప్రెగ్నెన్సీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పా. నాకు ప్రెగ్నెన్సీ నమ్మకం కావాలంటే నువ్వు DNA టెస్ట్ చేసుకున్నా చెప్పి, నేనేం చూసుకున్నా చెప్పట్లేదు. 100% నేను బాగా చూసుకుంటా, నా బిడ్డ 100% గుడ్డలో పెట్టి చూసుకుంటా, నాకు దాని ఇబ్బంది లేదు. 100% పోలీసు అదే అయితే వచ్చా. అప్పటిదాకా తన జీవితం ఏంటని అడుగుతోంది ఆవిడ. అర్థం కాలేదు. అప్పటి వరకు ప్రెగ్నెన్సీ DNA టెస్ట్ లో కన్ఫర్మ్ అయితే బిడ్డను చూసుకుంటా, అప్పటిదాకా ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడే చూసుకున్నాడు, రేపు DNA టెస్ట్ చేసిన తర్వాత ఉంటాడని కూడా గ్యారెంటీ అమ్మాయి ప్రెగ్నెన్సీ లేదంటే అన్ని అబద్ధాలు చెప్తా ఉంటే నేను టెస్ట్ చేపిస్తా ఈ రోజు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉందా లేదా అని, ప్రెగ్నెన్సీ ఉందా లేదని ఈ రోజు టెస్ట్ చేయించమంటారా అమ్మాయికి? వినిపిస్తుందమ్మా? టెస్ట్ చేయించు. వినిపిస్తుంది సార్. అబ్బాయినే వచ్చి రమ్మని చెప్పండి. ఎవరు మూడో మనిషి నేను ఎందుకు పోయి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలా? కడుపు చేసినట్టు పోయి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు, మూడో మనిషితో నేను పోయి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటాను. వినిపిస్తుందా? కడుపు చేసిన వాడితో నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాను, వెళ్ళిపోయి మూడో వ్యక్తితో నేను చేయించుకుంటాను, రమ్మని టెస్ట్ చేసుకుంటానని చెప్తోంది ఆవిడ. ఇప్పుడు రమ్మంటున్నా, స్టేషన్ కూడా వద్దు, నేను అడ్రస్ కి రమ్మని, నేను పోయి చేయించుకుని వస్తా. నేను టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రమ్మనండి, నేను టెస్ట్ చేసుకుంటాను అంటోంది. దానికైతే రాడు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. అట్లనేం లేదు, ఆ అమ్మాయి మనం వర్తించాలంటే అంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని లేకపోతే ఉంటే ఇంకా మీకు ఆ అమ్మాయికే ప్లస్ కదా, ఇంకా బలం అవుతుంది కదా మీకు మాట్లాడడానికి కూడా. అంతేగాని అబ్బాయి రాడు సార్, అంతేగాని అబ్బాయి రాడు చెప్తున్నా, అంతే తప్ప అబ్బాయి అయితే రాడు. తప్పు చేయకపోతే ఇంత దాంకొని తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే ఇక్కడే ఉన్నాను కదా, తీసుకుపోయి సీసీటీవీ ఫుటేజ్ పెట్టే చూడండి. ఒక నిమిషం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందా? 1 year అయింది, 20 మందిని ఇంటికి వచ్చింది. 20 మందిని. ఒక్క నిమిషం ఉండండి సార్, ఆ రోజు నేను ఇంటికి వచ్చింది దగ్గర. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం మనోజ్ సార్. ఫ్రెండ్స్ బయట 20 అడిగితే మా అన్నోళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటారు, ఎవరు మీ అన్న ఎవరు ఫ్రెండ్స్ అంటే నాకు నీకే సార్. ఒక్క నిమిషం సార్, సార్ హలో సార్. జనవరిలోనే పరిచయం ఉంది అంటున్నారు కదా, మళ్ళీ మీరు 1 year బ్యాక్ అంటున్నారు ఏంటి? జనవరిలో పరిచయం లేదు, ఎవరు జనవరిలో పరిచయం? ఇప్పుడు ఆ అమ్మాయి మార్చిలో పరిచయం అయింది మీకు. జనవరిలో ఎవరు చెప్పారు పరిచయం అని? లేదు, ఆ అమ్మాయి మీకు మార్చిలో పరిచయం అయింది కదా. మార్చి. మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? ఈ జనాన్ని వేసుకొని ఎప్పుడు వచ్చింది? మొన్న 15 మంది 20 మంది వేసుకుని ఇంటికి వచ్చింది. ఎవరిని ఒక నిమిషం, ఎవరు లైన్ లో తీసుకుంటుందంట? ఎవరినమ్మా, ఎవరు లైన్ లో తీసుకుంటున్నారు? అదే ఆ రోజు వచ్చారు కదా వాళ్ళందరూ వద్దులే కానీ ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఆయన ప్రెగ్నెన్సీ లేదని అంటున్నాడు, మీరు DNA టెస్ట్ అంటున్నారు. నాకు జీవనాధారం చూపిమనండి. ఓకే, ఇప్పుడు డాక్టర్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు కదా, అది ఉందా అమ్మా? డాక్టర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే సర్టిఫికేషన్ ఇస్తారు కదా, అదే నా ప్రూఫ్ ఉందా? పోనీ ఆయనకు చూపిద్దాం లైవ్ లో. అంతే లైవ్ లో అంటే నా దగ్గర ఇప్పుడు నాకు ఆధారం లేకుండా రోడ్ల మీద ఉన్నాను సార్ వారం నుంచి. ఇప్పుడు దొంగ కాకపోతే నువ్వు రా తిరుపతికి, పలానా RTV ఆఫీస్ దగ్గర ఉన్నా, నువ్వు రా చూసుకొని తీసుకోబోదు. మళ్ళా నేను కాదు అంటే నేను భయపడాలా. ఈ రోజు నేను ప్రెగ్నెంట్. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే డాక్టర్ సర్టిఫికేషన్ లేదో ఉంటది కదా, పాజిటివ్ నెగిటివ్ అని ఉంటది కదా, అదేం డాక్యుమెంట్ లేదా? ఉంటది సార్, కరెక్టే సార్, కాదని చెప్పడం లేదు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. ఇంత దొంగతనంగా తిరుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన మీకు ప్రెగ్నెన్సీ లేదని అంటున్నాడు. ఆయన నేను నిరూపిస్తాను, ఆయన వస్తే నేను నిరూపిస్తా కదా. 3 మా అక్కని పంపిస్తా, వాళ్ళ భార్యని పంపిస్తాను అంటే నేను ఎందుకు పోతాను? చేసింది నువ్వు, నేను నీతో తప్ప వేరే వాళ్ళతో ఎందుకు పోవాలా? ఆ అబ్బాయిని రమ్మంటే ఎందుకు రాడు? అది క్వశ్చన్ మార్క్. రమ్మంటే ఎందుకు రాడు తిరుపతికి? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సెకండ్, నువ్వు తప్పు చేయకపోతే తిరుపతి ఎందుకు వదిలేసుకో? అసలు మీకు తాళే కట్టలేదు అంటున్నాడు ఆయన. తాళి కట్టకపోతే అదే నల్ల దారమా నేను ఎత్తి కట్టుకునేదానికి? మీరే ఆలోచించండి సార్. ఓకే, దాంట్లో అవును, ఇందాక ఆడియో రికార్డ్ లో కూడా ఎప్పుడు కట్టావంటే నిన్న మొన్న అంటున్నారు. దాంట్లో వచ్చినప్పుడు నా ఫోన్ లో ఫోటోస్ ఉన్నాయని చెప్పి కాలు కట్టిన తర్వాత ఫోటోస్ తీసుకుని నువ్వు పగల కొట్టి సెల్ఫీ రికార్డ్ ఇచ్చింది అమ్మాయి. అవును, అక్కడ అది కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అమ్మ.
మరి పోలీస్ స్టేషన్ కి Okay. ఫోన్ పైన డెలివరీ అనేసి అప్పుడు నెలలో తాళలేదు అప్పుడు కట్టినాం కదా ముందే కట్టేసి ఫోన్ వచ్చింది అక్కడ నెలలో తాళలేదు నువ్వు కంప్లీట్ పోలీసు అయిపోయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఒకటి చెప్తున్నాను సార్ మనోజ్ సార్ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాడు అనేసి అబ్బాయి ఒప్పుకున్నాడు మేము పోలీసు వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాం మీ వల్ల ఎందుకు వచ్చింది అప్పుడు నెలలో తాళి ఇవ్వాలి కదా కట్టేసిపోయింది అప్పుడు లేదు తాళి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫేవర్ గా ఉన్నప్పుడు నేను ఎంత ఇది కదమ్మా చేస్తాను? ఎక్కడైనా పోలీసులు జనరల్ గా మహిళల పక్షాన ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కూడా ఇక్కడ We stand with you. తిరుపతి అంత పోలీస్ అరెస్టింగ్ ఎక్కడా లేదు లేదు మీరు ఆ తిరుపతి అంత స్టేట్మెంట్ పోలీస్ పాస్ arrest చేయకండి, ఎక్కడా లేదు. మీరు ఆ స్టేట్మెంట్ పాస్ చేయకండి, బికాజ్ మన పోలీసులు నిలిచిన కరెక్ట్ పాస్ కాదు. చేయడం లేదు సార్ నేను నేను నిజం చెప్తున్నా వాళ్ళ నాయుడుస్ డబ్బులు ఇచ్చి ఎంతకైనా దిగజారే వాళ్ళే సరేనా ఎందుకంటే లేడీస్ మనం రైట్, నేను ఏమంటానంటే అమ్మా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క నిమిషం వినే, ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్ గా మీకు సపోర్ట్ దొరుకుతుంది. 100% మీ పక్షాన న్యాయం ఉంటే ఓకే ఆర్టీవీ సార్, విల్ మీరు టేక్ ఎ స్టాండ్ ఫర్ యూ. కరెక్టే సార్, కాదనలేదు. బట్ అంటే కరెక్టే. పోలీసులు కూడా బట్ మీ ఇక్కడ కేసును తిరుపతిలో- తీసుకోవడం లేదు, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు, పోలీసులు అమ్ముడు పోయారని పోలీసులను నిందించి, మీ పేరెంట్స్ని నిందించి, వినయ్ వాళ్ళ పేరెంట్స్ని నిందించి, ఆఖరికి వస్తే ఇప్పుడు బలవుతుంది మీరే కదా. బలవుతుంది నేనే అంటే కడుపు చేసిన రోడ్డు మీద వదిలేస్తారు పోలీసులు ఏం చేయకుండా. ఇది న్యాయమేనా చెప్పండి, ఇది న్యాయమేనా? నా కడుపు పెళ్లి కాలుస్తుంది ఇప్పుడు అన్న ఇన్ని వాళ్ళు ఫోటోలు తీసుకున్నా, మీరు పెళ్లి ఫోటో తీసుకోలేదమ్మా? ఇప్పుడు అది ఇష్టం